ఓకే, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో ఏమిటంటే కేంద్ర బడ్జెట్కు సంబంధించిందండి. మనకి కొత్తగా కేంద్ర బడ్జెట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో దాని గురించి ఈరోజు చూద్దాము. ఈ కేంద్ర బడ్జెట్లో సామాన్యులకి ఎటువంటి ఊరట లభిస్తుంది ఏమి అని చెప్పేసి 13 లక్షల ఆదాయం వరకు నో ట్యాక్స్ అంట. అది ఇక్కడ దాని గురించి మనకి పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ వీడియో చూద్దాము. కేంద్ర బడ్జెట్ 2026వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. మధ్యతరగతి ప్రజలు, రైతులు, వృద్ధులే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం ఈసారి వరాల జల్లు కురిపించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక వ్యవస్థను వచ్చేసి పరుగులు పెట్టించడంతో పాటు సామాన్యుడి జేబుకి ఊరటనిచ్చేలా ఒక 5 కీలక రంగాల్లో వచ్చేసి భారీ మార్పులు అయితే చేయబోతున్నారు. అట్లనే చెప్పేసి దీని గురించి అయితే విశ్లేషణాత్మకులు ఉంటారు కదా, పరిశీలనాత్మకులు, వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఆదాయపు పన్ను నుంచి ఆయుష్మాన్ భారత్ వరకు ఈ బడ్జెట్లో ఉండబోయేటటువంటి ఒక 5 కీలక అంశాలు అయితే ఈరోజు మనము ఈ యొక్క వీడియోలో అయితే చూద్దాము. బడ్జెట్లో 2026వ సంవత్సరంలో అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశం ఏదన్నా ఉంది అంటే అది ఆదాయపు పన్ను. కొత్త ట్యాక్స్ రిజిమ్ను మరింత పాపులర్ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. ప్రస్తుతం వచ్చేసి 12.75 లక్షల వరకు ఉన్నటువంటి పన్ను మినహాయింపుని 13 లక్షలకి పెంచేటటువంటి పరిమితి అయితే ఉంది అని చెప్తున్నారు. స్టాండర్డ్ డిడక్షన్ని 50,000 నుంచి లక్షకు పెంచడం కూడా జరుగుతుంది. దీనివలన మధ్యతరగతి ఉద్యోగుల చేతిలో అదనపు నగదు మిగులుతుంది అని చెప్పుకోవచ్చు. తద్వారా మార్కెట్లో వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థకు ఒక ఊపు వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చండి. ఇంకా దేశానికి వెన్నెముక్క అయినటువంటి రైతన్నల కోసము PM కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని పెంచాలని ప్రభుత్వం యోచిస్తుంది. అంటే ప్రస్తుతం ఒక ఏడాదికి 6,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు కదా, దాన్ని మొత్తాన్ని 9,000కు పెంచేటటువంటి ఒక యోచనలు అయితే ఉంది. ఇది జరిగితే దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 11 కోట్ల మంది రైతు కుటుంబాలకి ఒక పెద్ద ఊరట, ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. వ్యవసాయం కోసం, పెట్టుబడుల కోసం అప్పులు చేయకుండా ఈ నగదు నేరుగా వారి ఖాతాల్లోకి జమ అవ్వడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుంది అని చెప్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం అదనంగా ఒక 35 కోట్లు చెల్లించవలసి ఉంటుంది అనుకుంటున్నారు. సో ఈ 9,000 రూపాయలు కంటే కూడా నాకు తెలిసి రైతన్నలకి ఒక 50,000 ఇస్తే మంచిది. ఏమి కరెక్టా కదా? ఒక 50,000, 9,000 రూపాయలు ఇది పెద్దగా పెట్టుబడికి ఏం సహాయం అయితే అయ్యేది నాకు తెలిసి. 1,00,000 రూపాయలు ఇచ్చినా కూడా పర్వాలేదు సంవత్సరానికి. రైతుకు మాత్రం పెట్టుబడి సాయంగా 35 కోట్లు ఎక్స్ట్రా అవుతుండేది. మహా అంటే ఎంత? 35 కోట్లు. 35 కోట్లు పెద్ద ఇదేం కాదు. ఒక 4,000 కోట్లు కేటాయించాడు రైతు కోసం, పర్వాలేదు. 4,000 కోట్లు కేటాయించినా కూడా రైతు కోసం ఏమాత్రం పర్వాలేదు. రైతన్నలకి 1,00,000 రూపాయలు ఏంటంటే నెలకు పెట్టుబడికి గవర్నమెంట్, రైతులు మంచి మంచి పంటలు చేసి చూపిస్తారు. అది నా తరపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇటువంటి స్కీమ్ ఒకటి పెట్టేయండి రైతుల కోసం. 9,000, 6,000 ఇవంతా పెట్టుబడికి ఎక్కడ చాలు. రైతుకి ఒక మందు, ఒక యూరియా కొనడానికి కూడా చాలు, ఒక మందు కొట్టడానికి కూడా చాలు ఈ డబ్బులు. ఓకేనా? ఇప్పుడు ఒక మడి నాటేదానికి ట్రాక్టర్కి ఒక గంటకి ట్రాక్టర్కి 1,500 పెట్టాలా. అతడు మడి చేయాలన్నా కూడా 3 సార్లు ట్రాక్టర్ తినాలా. ట్రాక్టర్కి 5,000 అయిపోతుంది మీరు ఇచ్చే డబ్బులు. అవి ఎక్కడా చాలేదు. సో 1,00,000 రూపాయలు ఇచ్చేయండి సంవత్సరానికి పెట్టుబడి పంట. ఓకేనా? తర్వాత రైల్వే రంగంలో ప్రయాణికులకు ఎదురవుతున్న వెయిట్ లిఫ్టింగ్ సమస్యను వెయిటింగ్ చేస్తారు కదా, ఆ సమస్యని 2030 నాటికి పూర్తిగా తుడిచిపెట్టాలని చెప్పేసి కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందంట. ఇందులో భాగంగా ఈ బడ్జెట్లో 300కు పైగా కొత్త వందే భారత్ రైళ్లు, అమృత్ భారత్ రైళ్లు కూడా ప్రకటించే ఛాన్స్ ఉంది అని చెప్తా ఉన్నారు. దాన్ని చూడాలా. ఇంకా బడ్జెట్ కంటే ఈసారి కేటాయింపులో 10% పెరిగి అవకాశంతో ఉండటంతో కొత్త ట్రాక్ల నిర్మాణము, రైల్వే ట్రాక్లు ఇవన్నీ కూడా చేపడతారంట. పర్యావరణహితమైనటువంటి విద్యుత్ కోసము PM సూర్యఘర్ యోజన అనేటటువంటి ఒక పథకానికి బడ్జెట్లో పెద్దపీట వేస్తున్నారంట. 2 కిలోవాట్ల వరకు కూడా సోలార్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తారంట దీంట్లో. ఇంకా వైద్య రంగంలో అయితే ముఖ్యంగా వృద్ధులపై ఆరోగ్య భద్రత కోసము ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని ఆయుష్మాన్ భారత్ యోజన అనేటటువంటి ఒక పథకాన్ని 60 ఏళ్ళకు ఉన్నింది అది యాక్చువల్గా. సో దాన్ని 60 నుంచి 70 ఏళ్ళ వరకు ఉండేటటువంటి ముసలి వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది అని చెప్పేసి, వృద్ధులకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ స్కీమ్ని కూడా అయితే తీసుకురావడం అయితే జరుగుతూ ఉందంట. సో రైతులకు మాత్రము ఒక 9,000 అయితే నా లెక్క ప్రకారం అయితే చాలదండి. రైతులకు మీరు సంవత్సరానికి 1,00,000 రూపాయలు పెట్టుబడి ఇస్తే కూడా చాలా వరకు మంచిది. సో రైతుల గురించి ఇంకొంచెం ఎక్స్ట్రా అమౌంట్ పే చేయండి. బడ్జెట్లో ఒక 4,000 కోట్లను రైతులకి బడ్జెట్లో కేటాయించండి. రైతులకి ఎక్కువగా ఇన్కమ్ ఇవ్వండి. రైతులకి ఎక్కువగా ఇన్కమ్ ఇస్తే రైతులు ఇంకా మంచి మంచి పంటలు చేసి వ్యవసాయ రంగాన్ని ఇంప్రూవ్ చేస్తారు. మీరు గమనించినారో లేదో, మన ఇండియాలో నంబర్ 1 ఎకానమీ స్థానంలో ఉండేది వ్యవసాయ రంగమే. వ్యవసాయ రంగమే నంబర్ 1 ఎకానమీ స్థానంలో ఉండేది. రైతులు అంత
పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తున్నారు. రైతు పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసే దాని వల్లనే మన యొక్క ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్తూ ఉంది. నంబర్ 1 ఎకానమీలో స్థానంలో ఉండేది వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగాన్ని అభిమానించే ప్రతి ఒక్క రైతు బిడ్డ కూడా వీడియోకి లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టి లైక్ చేసి వీడియోని షేర్ చేసి హైప్ కొట్టి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.